అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 27వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఈ మొదటి 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఒకటి, పిల్లల యొక్క విధేయత లేదా వారి యొక్క సమర్పణను గురించి, అట్లాగే తల్లిదండ్రుల యొక్క విధేయత లేదా వారి సమర్పణను గురించి మనము ఈ రెండు అంశాలుగా విభజించుకున్నట్లయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయం పిల్లల యొక్క విధేయతను గురించి మనము చూడబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మొదటగా వచనాలను 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలను మనం చదువుకున్నట్లయితే, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలగాలి. మొదటగా పిల్లలను గురించి ఆలోచించినట్లయితే వారి యొక్క ఆరిజిన్ లేదా వారి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అని మనము ప్రాముఖ్యంగా ఆది కాండం నుంచి మనం చూడగలుగుతూ ఉంటాం. పిల్లలు ఎక్కడ జన్మించినప్పటికీ కూడా దేవుడు నాకు దయచేశాడు అనేటటువంటి ఆ మాటలో మనం గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటంటే అది దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదమే, బహుమానమే. ఇంకా క్లియర్గా మనం కీర్తనల భాగంలో మనం చూసినట్లయితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అని చెప్పడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం ఇంకా క్లియర్గా. కాబట్టి ఆ మాటలలో మనం గ్రహించినట్లయితే స్పష్టంగా ఈ పిల్లలు అనేటటువంటి వారు దేవుడిస్తున్నటువంటి బహుమానమే. వారు విధేయులుగా జీవించడం అనేటటువంటిది తల్లిదండ్రులుగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఆ విధేయత అనేది తల్లిదండ్రులు నేర్పిస్తే కదా మరి వచ్చేది. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించబోతూ ఉన్నాము. ఇక్కడ ఆలోచించినట్లయితే చెప్పబడుతున్నటువంటి మాట, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ అనేటటువంటి మాట మనం గుర్తించాలి. ఇక్కడ క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాట, ప్రభునందు మీ తల్లిదండ్రులకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు తెలియజేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యము ఏమిటి అనేది కనుక ఇక్కడ ఆలోచించినట్లయితే, ఆ ప్రభు ఎవరు, ఆయన మన కోసము చేసినటువంటి కార్యం ఏమిటి, ఇంట్రడ్యూసింగ్ ద క్రియేటర్. ఇంకా మనము ఆలోచించినట్లయితే ఇంట్రడ్యూసింగ్ ద సేవియర్ to our children is the most important part in their lives. వారి యొక్క జీవితాల్లో సృష్టికర్త ఎవరు, రక్షకుడు ఎవరు అనేటటువంటి ఆ సత్యాన్ని వారి జీవితాల్లో మనం ఇన్స్టాల్ చేయాలి. ఎందుకనంటే నేటి దినాన పిల్లలకు దేవుని గూర్చినటువంటి అవగాహన లేదా దేవుని కార్యములను గూర్చినటువంటి అవగాహన లేనట్లయితే ఏ విధముగా మరి వారు ప్రభువునందు విశ్వాసము కలిగి ఉంటారు, ప్రభువునందు అట్టి విధేయులుగా వారు జీవించగలుగుతారు. ద కాజ్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు అనేటటువంటి విషయము స్పష్టము. మరి ఆ ప్రభువు ఎవరో తెలియాలి కదా పిల్లలకు. అది తెలియజేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఈ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. మొదటగా ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము, ఆ సృష్టికర్తను, ఆ రక్షకుని మనం మన పిల్లకు పరిచయం చేస్తే ఆ ప్రభువునందు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండేటటువంటి వారిగా నిలవబడగలుగుతారు. ఇది ధర్మమే అనేటటువంటి మాట చెప్పబడ్డం కూడా మనం గుర్తించగలగాలి. ఇట్ ఈజ్ రైట్ అంటాడు, ఆ మాటను మనం అక్కడ గుర్తించాలి. అంటే ఈ రైట్ యాటిట్యూడ్ ఆ విధేయత ద్వారా, విధేయత చూపించడము ద్వారా వారికి ఒక ఆ గౌరవాన్ని అందిస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి.
ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇఫ్ ఎట్ ఆల్ అంటే చాలామంది తల్లిదండ్రులు నేటి దినాన పిల్లల నుండి ఆశించేది వారు ట్రైన్ చేయరు, కానీ దే వాంటెడ్ ద ఫ్రూట్. వారు ఆ విధమైనటువంటి శిక్షణను పిల్లలకు అందించరు, కానీ ఆ ఫలము, ఆ గౌరవము మాత్రము ఆపేక్షిస్తూ ఉంటారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? నేటి దినాన పుట్టినటువంటి పిల్లలను తల్లిదండ్రులు ఇరువురు వర్క్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో బేబీ కేర్ సెంటర్స్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ బేబీ కేర్ సెంటర్స్లో పెట్టడం ద్వారా అసలు మీరు తల్లిదండ్రులు అనేటటువంటి గుర్తింపైన పిల్లలకు ఉండగలుగుతూ ఉంటుందా? వారు ట్రైన్ చేసేది ఏముంటుంది? దేవుని వాక్యం వారు నేర్పించగలుగుతారా? మనల్ని చూసి కదా మన పిల్లలు నేర్చుకునేది. మనము కాదా వాళ్ళని ట్రైన్ చేయవలసింది? ఈనాడు మొక్కై వంగనిది మానై వంగుతూ ఉంటుందా? బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పించినప్పుడు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు మనం పట్టించుకోకుండా, పెద్దవాడిగా అయినప్పుడు నా మాట వినట్లేదు, నన్నే కొడుతున్నాడు అని అంటే వేర్ యు హ్యావ్ ఫెయిల్డ్. చిన్నవాడిగా ఉన్నప్పుడు ఈ దేవుని యొక్క భయమును నేర్పించలేదు. క్లియర్గా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాన్ని ఒకవేళ ఆలోచిస్తే, జ్ఞానము పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుంది? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం అనేటటువంటి మాట సామెతల్లో ఎంత చక్కగా చెప్పబడుతున్నటువంటి మాట ఒకవేళ గ్రహించినట్లయితే, ఆ దేవుని యందు భయభక్తులు సూటిగా గమనించాలి. మీ పిల్లలకు మీరు నేర్పిస్తూ ఉన్నారా? అది నేర్పించకుండా ఉంటే వారికి విధేయత అనేది, ప్రభువునందు విధేయులై ఉండడం అనేది అబ్బనే అబ్బదు. పిల్లలకు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కనుక మనం ఆలోచిస్తే, వారిని ఆటంకపరచుకుడి, వారిని నా యొద్దకు రానీయుడి. ఇంకేమంటే ఇలాంటి వారిదే పరలోకం. ఆలోచించండి, వారు మనసులో ఒకటి పెట్టుకొని పెద్దవారిలాగా బయట ఆ డిఫరెంట్ యాటిట్యూడ్ వారు వ్యక్తపరచరు. కోపమైన, ప్రేమైన ఆ క్షణమాత్రం ఉండి ఆ తర్వాత వారు మర్చిపోయేటటువంటి ఆ చక్కని చిన్న పిల్లల స్వభావమును మనం గుర్తించగలుగుతా ఉంటాం. అందుకు కాదా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది ఇలాంటి వారిది పరలోక రాజ్యం. కాబట్టి ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి. ఈరోజు మనం గమనించినట్లయితే, ప్రభువునందు మన పిల్లలను శిక్షణ చేయడము. అందుకనే మనం ఆలోచించినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో అక్కడ 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, అక్కడ పిల్లలకు ట్రైన్ చేసేటటువంటి విషయం, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వారి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను వారికి ఎట్లా అంటే ఒక బాసికము వలె, ఒక చేతికి ఉండేటటువంటి ఆ కడియము వలె, అంటే వాళ్ళు దే హ్యావ్ టు మెమరైజ్ దెమ్ అంతే. అసలు అందులో ఏముందో తెలియచేయడమే మన యొక్క బాధ్యత. పెద్దవారైనప్పుడు ఇది నా తల్లిదండ్రులు ఎందుకు నేర్పించారు అనేటటువంటి స్పృహ వెన్ దే ఆర్ సేవ్డ్. తిమోతి విషయం మీరు ఆలోచించండి. నీవు బాల్యము నుండి నేర్చుకొనినవి రూఢి ఎవరి వలన నీవు నేర్చుకుంటా అంటే, తిమోతి యొక్క తల్లి అమ్మమ్మ లోయి యునికే ఆ తిమోతికి బాల్యం నుండి నేర్పించినవి అవి ఒక అవగాహన ఆయనకు ఉంటా ఉంటుంది. ఇమ్మీడియట్లీ వెన్ పాల్ ప్రీచ్డ్ గాస్పల్, పౌలు ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో, గాడ్ ఓపెన్ హిస్ హార్ట్, దేవుడు ఆయనకు హృదయమును తెరిచి ఆయన చదివినదంతా కూడా ఫర్ వాట్ పర్పస్ అనేది ఆయనకు వెంటనే స్పృహకు వచ్చినట్లుగా మనం చూడాలి. పాల్ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు అట్టి విధమైనటువంటి ఒక చక్కని అంటే ఎట్లా అంటే ఒక దీక్షలాగా మన పిల్లలకు మనం నేర్పింపబద్దులను. ఒక చిన్న ప్రశ్న వేళ, హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ విత్ యువర్ చిల్డ్రన్?
నీ పిల్లలతో నీవు వెచ్చించేటటువంటి సమయం ఎంత? సమయం అడుగుతున్నానండి. దేవుని గురించి నేర్పించేటటువంటి విషయాలు నేను అడగటం లేదు. నీ పిల్లలతో నీవు గడిపేటటువంటి సమయం ఎంత? రెండవ ప్రశ్న, నీ పిల్లలకు దేవుని వాక్యం లేదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి నువ్వు కేటాయించేటటువంటి సమయం ఎంత? నాకు టైం లేదు, నేను బిజీ అనేటటువంటి ఈ మాటలు ఇక్కడ అంటే పాస్టర్ గారికో లేకపోతే ఇంకా ఎవరికో సాకులుగా చెప్పుకోవడానికి సరిపోతుందేమో, కానీ దేవుని దగ్గర మాత్రం ఇటువంటి సాకులు సరిపో. When you don't have time, you don't have right to have children. నీకు పిల్లలను పెంచడానికి సమయం లేదనంటే నీకు అసలు పిల్లలు ఉండడమే వ్యర్థమని అనుకోవాలా? వాట్ ఈస్ ద టైమ్ దట్ యు స్పెండ్ ట్రైన్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద లార్డ్? నువ్వు కేటాయించేటటువంటి సమయం ఎంత నీ పిల్లలను ప్రభువునందు వారిని పెంచడానికి? ఇక్కడ నీవు బాటలు వేయకపోతే వారికి రేపటి దినాన రక్షణకి ఎక్కడ అడుగులు పడతా ఉంటాయి? 20 సంవత్సరాలు అయిపోతుంది, 25 సంవత్సరాలు అయిపోతుంది, 30 సంవత్సరాలు అయిపోతుంది. పిల్లలకు బ్యాప్టిజం తీసుకోవాలా ఇప్పియాలా అనే దగ్గరనే పిల్లలతో సంకోచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అంటే ఎందుకోసం ఇస్తున్నారు బ్యాప్టిజం? అంటే ఇక్కడ తల్లిదండ్రులకు ఒక అవగాహన ఉండట్లేదు. పిల్లలు కూడా ఇంకా టైం ఉందిలే, ఇంకా నేను కొనసాగించవచ్చులే అనే ధోరణిలో ఆలస్యం చేస్తా ఉన్నారు. ఆలోచించాలి. ఇక్కడ మనము అందించవలసినటువంటి ఆ బాధ్యత గల విషయాలు దేవుని యందు పిల్లలకు అందించకపోతే వి కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్. ఆలోచించండి, మీ పిల్లలకు ఒక చిన్న రాయి తగిలితే, చిన్న సూది గుచ్చుకొని రక్తం వచ్చేటటువంటి పనే అయితే మన హృదయం గిలగిలలాడుతూ ఉంటుంది. ఒకవేళ దేవుని యందు భయభక్తులు, ఆ దేవుణ్ణి గురించి అయినటువంటి విషయాలు నీ పిల్లలకు వారు చిన్నప్పుడే నీవు నేర్పించడానికి కేటాయించకపోతే, ఆ రక్షణకు ఈ నేటి దినాన్ని నీవు బాటలు వేయకపోతే, రేపటి దినాన ప్రభువుని ఎరగకుండా అతడు గనక లేకపోతే ఆమె గనక ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తారు? వారి యొక్క డెస్టినేషన్ ఏంటి? తల్లిదండ్రులుగా ఇది నీ గురించి నీకు తెలిసినప్పుడు నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటో కూడా నీకు తెలియాలి కదా. ఖచ్చితంగా నరకమే. అప్పుడు నీ ఎదుటే వారు అగ్ని ఆరదు పురుగు చావదు అనేటటువంటి స్థలంలో బగబగా కాలిపోతుంటే అప్పుడు మనం చూడగలుగుతామా? మరి వై డోంట్ వి టేక్ టైమ్? వై డోంట్ వి కేర్? మనం ఎందుకు పట్టించుకోకుండా ఉండాలి? కాబట్టి సబ్మిషన్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల యొక్క విధేయత అనేది తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు నేర్పించినప్పుడే. ఎంత చక్కని వ్యక్తి అండి తిమోతి! ఎంతగా ఆ తల్లి తన యొక్క అమ్మమ్మ ట్రైన్ చేసుంటే పౌలు నిజముగా ఎంత అంటే అందరూ పౌలును వదిలేస్తారు కానీ తిమోతి మాత్రము వదిలేయడండి. ఆఖరి వరకు కూడా పౌలుతో ప్రయాణం అంటే ఎంత లోతుగా ఆయనకు నేర్పించుంటే ఆ యొక్క రక్షణ అంత లోతుగా ఆయన అనుభవించినట్లుగా మనం చూడగలుగుతాం. నా కుమారుడు, ఆత్మీయ కుమారుడు అంటాడు పౌలు. ఎంత చక్కని మాట ఆలోచించాలి. ఈరోజు ఒకవేళ ప్రశ్నించుకుంటే, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద లార్డ్? ప్రభువులో మీ పిల్లల యొక్క పరిస్థితి ఏమిటి? మీరేమైనా సమయం కేటాయిస్తూ ఉన్నారా వాళ్ళకి నేర్పించడానికి? కాబట్టి ఈరోజు పిల్లల బాధ్యత వారు విధేయులవి ఉండటానికి, ఇఫ్ ఎట్ ఆల్ ఓన్లీ ఇఫ్ యు ట్రైన్ దెమ్ నౌ. మీరు ఈ దినాన నేర్పించి ఉంటే, ఒకవేళ పెద్దవారు అయిపోయారేమో, నేర్పించలేకపోయావేమో, ఇప్పుడైనా వారి కొరకు ప్రార్థన చేయండి. ఇన్స్ట్రక్ట్ దెమ్. ఈరోజు గ్రహించకపోవచ్చేమో యవనస్తులైనటువంటి పిల్లలు, రేపటి దినాన కనీసం నీ మరణము తర్వాత అయినా వారు గ్రహిస్తారేమో.
కాబట్టి విధేయులయ్యేటటువంటి పిల్లలుగా మనము తల్లిదండ్రులుగా మనం ఆ గౌరవం పొందాలనంటే ఖచ్చితముగా వారికి ఆ విధమైనటువంటి బీజము తల్లిదండ్రులుగా మనం వేయాల్సిందే. సమూయేలు ఎట్లా ప్రారంభించాడండి తన యొక్క ప్రయాణము? ఆ తల్లి ఒడిలో ఆయన గడిపినటువంటి ఆ కొద్దిపాటి సమయము కాదా? అక్కడ మనం చూసి లేచి మ్రొక్కినట్లుగా అక్కడ చెప్పబడతా ఉంటుంది. దేవుని మందిరములో ఎట్లా, ఎవరు నేర్పించారని? తల్లి కాదా నేర్పించింది? కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. ఆర్ యు ఏబుల్ టు ట్రైన్ యువర్ చిల్డ్రన్? ఆర్ యు ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలకు నీవు నేర్పించేటటువంటి ఆ సమయాన్ని నీ జీవితంలో కేటాయిస్తా ఉన్నావా? ఆలోచించండి, రోజుకి ఎంత సమయాన్ని మీ పిల్లలతో మీరు కేటాయిస్తూ ఉన్నారు? ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవా, అయ్యా విధేయులకు పిల్లలు అని చెప్పుకోవాలి, లేదా ఆ గౌరవము తల్లిదండ్రులుగా పొందుకోవాలనంటే అయ్యా స్పష్టంగా మాకు తెలియజేస్తున్నటువంటి విషయం. అయ్యా ఏ సమయము, ఎంత సమయం మేము కేటాయిస్తూ ఉన్నాం, వారిని ఎంతగా పెంచుతా ఉన్నాం, ఇటు విషయాలన్నీ మేము గ్రహించినప్పుడు అయ్యా నీ వైపు చూచుచుండగా ఇట్టి రీతిలో తండ్రి అయ్యా మీరు సహాయం అనుగ్రహించండి, మీరు గొప్ప కార్యం జరిగించండి. అయ్యా ప్రతి విషయంలో కూడా తండ్రి మీరు తండ్రి దేవా అయ్యా తల్లిదండ్రులుగా బాధ్యతను ఏదైతే జ్ఞాపకం చేస్తూ ఉన్నారో వారికి నేర్పించడానికి అయ్యా, ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి ఆలోచన, అటువంటి స్పృహతో మేము లేకపోతే ఇక్కడి నుంచి నీ వాక్యం చెప్పుచున్నటువంటి విధంగా తెలియజేస్తుంది. వారి కొరకు సమయం కేటాయించి, వారి కొరకు ప్రార్థించడానికి, వారికి మీ యందు భయభక్తులు నేర్పించడానికి, వారికి తండ్రి దేవా అయా ప్రభు యందు తండ్రి దేవా ఉండేటటువంటి విషయాలు ఒక స్పృహ తేవటానికి ఇవే కదా తండ్రి రేపటి దినాన వారి రక్షణకు బాటలు వేసి ఎట్టి విషయాలను స్పృహించి మేము పట్టించుకొని ముందు కొనసాగుటకు మీ కృపలో భద్రపరచుకోవడం యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.